ఋతు నీకే ప్రేమలో మహోన్నతుడు మహాగణుడు నన్ను పరిశుద్ధుడు నీకెంతో స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవాలను అద్భుతం చేసే దేవుడు ఆశ్చర్యకాలను జరిగించే దేవుడు నీకే ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి దేవ సజీవులకు ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి దేవ జ్ఞాపకం చేసుకుంటూ సహాయం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాటలు జ్ఞాపకం తీసుకుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి కడుగా చిన్న బిడ్డలతో మాట్లాడండి సహాయం చేయాలి అందరూ చేయకుండా సరే భయం భక్తి కలిగి ఉండటానికి ప్రభావ కృప చూపించండి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నామని చెల్లించుకుంటారు ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తునామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్. बड़े बड़े ऐसे या बंगार ऐसे से पता है बड़े बड़े ऐसे या बंगार ऐसे जानिया ऐसे ऐसे अद्भुत मुझे समझने के नड़ी में से बेटी रखें
అది తొలగి తొలగిపోయే మాయే మాయని. చెప్పండి. లక్ష్మి మామూలుగా 5 6 వేస్తుంది. సారీ ఏమన్నా వచ్చిందా? ఆరాధన చేసేస్తాను. ఏమో కొంచెం లేదు పాడమే. ఏదైనా పాట చెప్పండి. నా మందిరం అందరికీ మందిరం అందరికీ ప్రార్థన మందిరము. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. దొంగల గృహగా చేయుబడి కొరడాతోనే తరిమెదను. దొంగల గృహగా చేయుబడి కొరడాతోనే మందిరం అందరికీ ప్రార్థన మందిరము. ఓ చెల్లి తమ్ములరా నీవే ఆలయం. చెల్లి తమ్ములరా నీవే ఆలయం. నీ హృదయము దేవుని ఆలయం. మరువకుము సాధ్యమును. నీ హృదయము దేవుని ఆలయం. మరువకుము సాధ్యమును. మందిరం అందరికీ నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. దుష్టుడు చెడు సైతాను నిన్ను సమీపించిన. దుష్టుడు చెడు సైతాను నిన్ను సమీపించిన. ఆ హృదయములో స్థలము నిన్ను లేదని వానిని తరిమెదను. నా హృదయములో స్థలము లేదు లేదని వానిని తరిమెదను. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. దేవుని గృహంలో మామూలు పాట గృహంలో సాత్వికుడెవరో తెలుసా?
ఎడనాడినదెవరో తెలుసా. పాటలు పాడతారా బాగా పిసికిలా ఏమైంది పాడాలి ఇక్కడ చూసి పాడాలి. దేవునికై తన ఘనతలను ఎడనాడినదెవరో తెలుసా. క్రీస్తుకై అవమానము క్రీస్తుకై బహుమానము క్రీస్తుకై అవమానము క్రీస్తుకై బహుమానము కోరిన దాసుడు మోషే కృపనందిన దీనుడు మోషే కోరిన దాసుడు మోషే కృపనందిన దీనుడు మోషే. నీవు నీ గృహంబులో సాత్వికుడెవరో తెలుసా. దేవునికై తన ఘనతలను ఎడనాడినదెవరో తెలుసా. ఒకసారి మీరు ఒకసారి వీళ్ళు పాడాలి. వీళ్ళు అసలుకే పాడుతున్నారు. మీరు కూడా పాడాలి. పాడుతున్నాం. నేను ఒకటి పాడుతుంటే నువ్వు ఒకటి పాడుతున్నాక వెళ్తాను. కొన్నిసార్లు కానీ పాట ఎలా పాట పాడదు కదా. సాతానా పారిపో అదే 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 సాతానా సాతానా పారిపో దగ్గరికి రావద్దు సాతానా 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 దగ్గరికి రావద్దు సాతానా కాచే దేవుడు నాకు తోడు కలించలేవు నన్ను నీవు కాచే దేవుడు నాకు తోడు కలించలేవు నన్ను నీవు సాతానా సాతానా దగ్గరికి రావద్దు సాతానా సాతానా
చుట్టూ తిరిగేను చుట్టూ తిరిగేను ఎరికో చుట్టూ తిరిగేను ఎరికో చుట్టూ తిరిగేను ఇశ్రాయేలు సైన్యము ఒక్కసారి అయినను ఆగకుండా ఒక్కసారి అయినను ఆగకుండా నడిచెను ఎరికో చుట్టూ తిరిగేను 7 సార్లు తిరిగేను ఇశ్రాయేలు సైన్యము 7 సార్లు ఎరికో చుట్టూ తిరిగేను ఎరికో చుట్టూ తిరిగేను ఎరికో చుట్టూ తిరిగేను ఇశ్రాయేలు సైన్యము ప్రజలు కేక వేయగా ప్రజలు కేక వేయగా ప్రజలు కేక వేయగా ప్రజలు కేక వేయగా గోడ కూలెను ప్రజలు కేక వేయగా ప్రజలు కేక వేయగా ప్రజలు కేక వేయగా గోడ కూలెను తులకు ఎక్కలోనికి తులకు ఎక్కలోనికి తులకు ఎక్కలోనికి నడిచే సైన్యము తులకు ఎక్కలోనికి తులకు ఎక్కలోనికి తులకు ఎక్కలోనికి నడిచే సైన్యము ఎరికో చుట్టూ తిరిగేను ఎరికో చుట్టూ తిరిగేను ఎరికో చుట్టూ తిరిగేను ఇశ్రాయేలు సైన్యము ఒక్కసారి అయినను ఆగకుండా నడిచెను ఒక్కసారి అయినను ఆగకుండా నడిచెను 7 సార్లు నడిచి ఇశ్రాయేలు సైన్యము 7 సార్లు తిరిగెను ఇశ్రాయేలు సైన్యము ప్రజలు కేక వేయగా ప్రజలు కేక వేయగా ప్రజలు కేక వేయగా గోడ కూలెను తుదకు ఎరుకలోనికి తుదకు ఎరుకలోనికి ఎరుకలోనికి నడిచే సైన్యము ఎరుకలోనికి తుదకు ఎరుకలోనికి తుదకు ఎరుకలోనికి నడిచే సైన్యము శీతాకాలం కష్టకాలం హాయిగలిగెను వేసవికాలం కోతకాలం కూర్చుకొనెను శీతాకాలం కష్టకాలం హాయిగలిగెను చెకం 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 గురుపెట్టిన సోమరి మేలుకో శివలాయ
పూతకాలం కోర్చుకొనేను శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను చెకాం 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 దారి ఎంత దూరమైన ఎంత దూరం చాలా దూరం పాట చాలా చాలా దూరం ఎదుగుతున్నాడు ఎంతెంత దూరం చాలా చాలా దూరం ఎంతెంత భారం పరిగెత్తి నేను అలసిపోతిని కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని కన్నీరు విడచి మునిగిపోతిని పాపాల బురదలో మునిగిపోతిని యేసయ్య వచ్చి లేవనెత్తినాడు కన్నీరు తుడిచి కౌగిలించినాడు చిన్నారి పాప భయమెందుకు యేసయ్య నీకుండ చింత ఎందుకు చిన్నారి పాప భయమెందుకు యేసయ్య నీకుండ చింత ఎందుకు చిన్నారి బాబు భయమెందుకు యేసయ్య నీకుండ చింత ఎందుకు నా చిన్ని హృదయంలో నా యేసు ఉన్నాడు ABCD నాకు చూపి తన వారసుడిగా నన్ను చేసెను నువ్వు పాడదంతా పూర్తిగా పాడే పాడు అబద్ధమాడిన గజి కుష్ఠరోగి అయ్యాడు
ముద్దులొలికే చిన్నదొలికే మృదువైన పెదవులతో ముద్దులొలికే చిన్నదొలితో మృదువైన పెదవులతో అబద్ధాలు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యమునే చెప్పాడు శిలువపై మరణించాడు సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యమునే చెప్పాడు శిలువపై మరణించాడు ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి దేవుని మెప్పును పొందాలి జీవ కిరీటం పొందాలి దేవుని మెప్పును కోరాలి జీవ కిరీటం పొందాలి ముద్దులకే చిన్నిదొలికే మృదువైన పెదవులతో ముద్దులకే చిన్నిదొలితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి ఈ పాట ముందే వింటే జాయిన్ చేయండి. గుండె నిండా జాయ్ జాయ్ మైండంతా హాయ్ హాయ్ గుండె నిండా జాయ్ జాయ్ మైండంతా హాయ్ హాయ్ లేదు నాకింకా బియరు యేసయ్య నా డియరు లేదు నాకింకా బియరు యేసయ్య నా డియరు గుండె నిండా జాయ్ జాయ్ మైండంతా హాయ్ హాయ్ గుండె నిండా జాయ్ జాయ్ మైండంతా హాయ్ హాయ్ లేదు నాకింకా బియరు యేసయ్య నా డియరు లేదు నాకింకా బియరు యేసయ్య నా డియరు కుడి చేతులతో చిన్నారి పాప పాట చిన్నారి పాప పొడి పొడి రైతులతో ముద్దొచ్చే బాబు వింటావా వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుని తలుపు తీస్తావా మంచుకు తడిచిన కళ్ళతో గాయం పొందిన చేతులతో హృదయ తలుపు తట్టల ప్రేమతో హృదయం తలుపు తట్టల ప్రేమతో తలుపు హృదయం తలుపు తట్టల ప్రేమతో రమ్మని పిలుస్తావా మళ్ళా చేతులతో చిన్నారి పాప బడి బడి అడుగులతో ముద్దొచ్చే బాబు వింటావా వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుని తలుపు తీస్తావా మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతులతో హృదయపు తట్టక ప్రేమతో రమ్మని పిలుస్తావా హృదయపు తలుపు తట్టక ప్రేమతో రమ్మని పిలుస్తావా చేతులతో చిన్నారి పాప పొడి పొడి అడుగులతో ముద్దొచ్చే బాబు ఇదే చిన్న పాట రాజు గురించి రాజుకు తెంచే నౌదయం నారాయణ రుచికరమైన రసరసం రాజుకు తెంచే భోజనం రుచికరమైన శాకాహారం కంచాలు నోనో చెప్పులని ఏలు శాకాహారం కంచాలు రాజుకు తెంచే
అన్నం అంటలేదా పాట పాడు అడిగి తనులు పడాలి పాడు పడకండి తర్వాత పాడు కానీ కొంచెం యాక్చువల్లీ పాడండి రాజేశ పాట ఏ నిజరా దేవుడు నీతో చెప్పినది నీవే ప్రజలకు నా వార్త నీవే వెళ్ళి ప్రకటించు నీవే ప్రజలకు నా వార్త నీవే వెళ్ళి ప్రకటించు నీవే ప్రజలకు నా వార్త నీవే వెళ్ళి ప్రకటించు ఓ యోనా యోనా ఓ యోనా యోనా ఓ యోనా యోనా దేవునికి లోబడు దేవునికి లోబడు పారిపోయేదని తలచి పరిగెడి ఓడల పయనించే పారిపోయేదని తలచి పరిగెడి ఓడల పయనించే అలలచి ఓడ కొట్టబడి యోనా అలలచి ఓడ కొట్టబడి యోనా తక్కువ తెలుసుకొని ఓ యోనా ఓ యోనా యోనా ఓ యోనా యోనా
పడగానే వెంటనే మింగెను ఒక చేప యోనా దేవుని ప్రార్థింప వెళ్ళి స్వార్థ ప్రకటించు యోనా దేవుని ప్రార్థింప వెళ్ళి స్వార్థ ప్రకటించు ఓ యోనా యోనా ఓ దేవా దేవా ఓ దేవా దేవా నీకే లోబడి ఉండు నీకే లోబడి ఉండు जैसे कच्चे के बेटा యోనా యోనా పడాలా? దేవుని చెప్పినది యోనా యోనా దేవుడు నీతో చెప్పినది నీవే ప్రజలకు నా వార్త నీవే వెళ్ళి ప్రకటించు నీవే ప్రజలకు నా వార్త నీవే వెళ్ళి ప్రకటించు ఓ యోనా యోనా ఓ యోనా యోనా ఓ యోనా యోనా దేవునికి లోబడు దేవునికి లోబడు పారిపోయేదు తలచి పరిగెడి ఓడల పయనించే పారిపోయేదు తలచి పరిగెడి ఓడల పయనించే అలల ఓడ కొట్టబడే యోనా సంతోషమే అలల ఓడ కొట్టబడే యోనా సంతోషమే ఓ యోనా నాకు యాక్షన్ చేసినట్టు కనపడింది అసలు దీంట్లో తమ ఫోన్ అక్కడ పెట్టు కూర్చో 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 జరగా బిట్టు జరగా ఒక రోజులో ఒకటి కూర్చోండి వెళ్తున్నప్పుడు ఒకసారి వెళ్తారా అందరూ ఒకసారి పోరండి సరిపోతుంది సరిగ్గా కూర్చోవాలి సరిగ్గా జరుగు జరుగు చేసి వెనక్కి జరుగు వెనక్కి జరుగు సరే కూర్చోవాలి పాట కథ విన్నాము ఎవడాడో మధ్యలో మాట్లాడేది ఎవడాడు మధ్యలో మాట్లాడేది ఈ పగులుతుంది సైలెంట్ కూర్చోవాలా సరిగా సైలెంట్ కూర్చోవాలి ఎవరి స్టోరీ వింటున్నారా మనం యోనా ఎవడరా యోనా చెప్పింది ఎలీషా. ఇంకా యోనా ఏలియా ఇంకా నేను కూర్చుంటే కదా ఇతలు కూర్చో కూర్చోవాలి ఎవరి స్టోరీ వింటున్నాం మనం చెప్పాలా ఎవరు ఏలియానా నోవా ఇంకా నీకేది వస్తుందేనా పోయిన వారం ఎవరు 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 పోయిన వారం ఎవరి గురించి చెప్పినాను పోయిన సండే వచ్చిన వాళ్ళు చేయగలుగుతారు పోయిన సండే వచ్చిన వాళ్ళు చెప్పు చిన్నది చెప్పు పోయిన వాళ్ళు ఏం చదువు చెప్పరా
నీ దగ్గర ఇస్తున్నావా హోటల్కి? ఇస్తున్నావా? స్టోరీ ఇస్తున్నావా? అసలుకి ఇస్తున్నావా? డేవిడ్ ఏం స్టోరీ చెప్పినా నేను ఒక్కరికి కూడా గుర్తులేదు. ఎవరు చెప్పినారా? నువ్వు యోనా, ఏలియా, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు. చాలా ఇంకా చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోవాలా? చేతులు కట్టుకోవాలి. ఎవరి స్టోరీ మనం పోయిన వారం? నోవా. ఎవరు? యోనా. నేను నోవా. యోనా. ఎవరు? యోనా. పోయిన వారం మనం యోనా గురించి విన్నాం. యోనాతో ఎవరు మాట్లాడినారు? యేసయ్య ఎవరితో మాట్లాడినారు? యోనాతో మాట్లాడినాడు. ఎందుకు మాట్లాడినాడు? సువార్త ప్రకటించమన్నాడు. అయితే యోనా ఏం చేస్తున్నాడు? బయలుదేరి వచ్చినాడు కదా. ఎక్కడికి వచ్చినాడు? బయలుదేరి యోనా ఎక్కడికి వచ్చినాడు? నినివే పట్టణానికి వెళ్ళటానికి ఎక్కడికి వచ్చినాడంట? ఓడ దగ్గరికి వచ్చినాడు. అప్పుడు వారు ప్రయాణం దేంట్లో చేసేవాళ్ళంట? అంటే ఓడలో చేసేవాళ్ళు. పెద్ద పెద్ద ఓడలు వాటిలో చేసేవాళ్ళు. ఇప్పుడు మనం సిప్పు అంటాం కదా. అప్పుడు ఏదేం చేసేవాళ్ళంట? ఓడలో ఇట్లా ప్రయాణము చేసేవాళ్ళు. ఇలాగా వారు ప్రయాణం చేసేవాళ్ళు. ఆ ఓడ దగ్గరికి రావటానికి ఎవరు వచ్చినారు? ఓడ ఎక్కడానికి యోనా వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళడానికి వచ్చినాడు? నినివే పట్టణానికి దేవుడు పొమ్మని చెప్పినాడు. నినివే ప్రజలు చాలా దుర్మార్గులు అని దేవుడు ఎవరితో చెప్పినాడు? నోవాతో చెప్పినాడు. వారు నా మాట వినడం లేదు, వారు నాకు లోబడడం లేదు. వారు ఎలా ఉన్నారంట? చెడిపోయిన వారుగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంట? చెడిపోయిన వారుగా ఉన్నారు. దేవుని మాట వినక దేవుని క్లిక్లా నువ్వు ఇద్దరే తెలుసు. తర్వాత అడిగితే నేను చెప్పాలి. వారు నా మాట వినడం లేదు, నాకు లోబడడం లేదు అని చెప్పేసి ఎవరితో చెప్పినాడు? దేవుడు యోనాతో చెప్పినాడు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఏం చేయాలంటే నా సువార్తను ప్రకటించాలా అని చెప్పినాడు. సరే ప్రభువా అన్నాడు. అని ఏం చేస్తున్నాడంటే ఆ ఓడ ఎక్కడానికి వచ్చినాడు. ఎక్కడికి ఆ ఓడ ఎక్కడానికి వచ్చినాడంటే నినివేకి వెళ్ళకుండా ఏ ఓడ ఎక్కినాడంట? టర్సీస్ అనే ఆ ప్రాంతానికి వెళ్ళే ఓడకి ఎవరు ఎక్కుతూ వచ్చినారు? యోనా ఎక్కినాడు. జరుగు అసలు జరుగు జరగ చేతులు కట్టాలి. చేతులు కట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళండ? టర్సీస్కు వెళ్ళడానికి ఓడ ఎక్కినాడు. ఈ ఓడ ఎక్కినాడు. ఓడలో చాలా మంది, ఇక్కడ చూడాలి వీరు, ఆ ఓడలో చాలా మంది ఓడలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? టర్సీస్కు వెళ్ళేవాళ్ళు. ఆ ఓడలో ఎవరెక్కి కూర్చున్నారు? నోవా ఎక్కి కూర్చున్నాడు. తను పొరపాటున కూర్చున్నాడా? మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? ఒక బస్సు ఎక్కాల్సింది ఇంకొక బస్సుని ఎక్కుతాం కదా. పొరపాటున ఎక్కుతాం, అవునా కదా? తెలిసి ఎక్కుతామా? నువ్వు సరిగ్గా కాదు చెప్తుంది. ఏం చేయాలంట? పొరపాటున మనము ఒక ఊరికి వెళ్ళాల్సింది ఇంకొక ఊరికి ఎక్కుతాం, అవునా కదా? ఇప్పుడు యోనా పొరపాటున ఎక్కినాడా? తెలుసా? 4 ఏం చేసిందంట? తాను నినివే పట్టణానికి వెళ్ళటానికి ఎవరికి ఇష్టం లేదు? యోనాకి నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే బైబిల్ గమనం పెట్టుకోవాలి. వారు నేను వెళ్ళినా వారు ఏం చేయరు? నేను వెళ్ళి చెప్పిన వారు నా మాట వినరు కదా.
వారు నేను వెళ్ళి చెప్పిన వారు నా మాట వినరు. నేనెందుకు అంత దూరం ప్రయాసపడి వెళ్ళడం కదా, నేనెందుకు అంత దూరం ప్రయాసపడి వెళ్ళినా వారు నా మాట వినరు అని చెప్పేసి ఈ యోనా ఏం చేస్తున్నాడంటే దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు ఏం చూపలేదు, విధేయత చూపలేదు. విధేయత చూపకుండా తన యొక్క సొంత ఇష్టము, ఇక్కడ మీరు తన యొక్క సొంత ఇష్టం, దేవుడు చెప్పిందే చేయాలి. కష్టమైనా మనకి ఇష్టం లేకపోయినా ఏం చేయాలా, మనకి ఇష్టం లేకపోయినా ఓయ్ బలపడాలా, పడాలా ఇంత ఇక్కడ చూడకపోతే చేతుల మీద పడతాయి ఏట్లు. జస్ట్ సరే కూర్చో, ఇక్కడ చూడాలి. మనకు ఇష్టం లేకపోయినా మనకు కష్టమైనా మనం ఎవరి మాట వినాలా, దేవుడు చెప్పిందే చేయాలి. దేవుడు వెళ్ళమన్న దగ్గరికే వెళ్ళాల. దేవుడు ఏదైతే చెప్తాడో అదే మనం చేయాల. అది కష్టమైనా ఇష్టం లేకపోయినా కదా, మనం ఎవరి మాట వినాలా, దేవుడి మాటే వినాల. ఇక్కడ యోనాకి దేవుడు చెప్పింది, అరే అంత వాళ్ళు వెళ్ళిన వారు నా మాట వినరు, నేను చెప్పింది వాళ్ళు వినరు అని ఎందుకు అంత దూరం ప్రయాసపడి వెళ్ళడం అనుకున్నాడు. ఎవరు, యోనా అనుకొని ఏం చేసినంటే తర్సీసుకు వెళ్ళడానికి ఓడ ఎక్కినాడు. ఓడ ఎక్కినాడు, ఏం చేస్తున్నాడు చూడండి. ఓడ ఇక్కడ చూడాలి, ఏం చేస్తున్నాడు, ఓడ ఎక్కుతున్నాడా లేదా. ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు కదా, అవునా కదా. ప్రవ్వా నేను వెళ్ళను ప్రవ్వా, నా చేత కాదు అని చెప్పినాడా, చెప్పలే. చెప్పకుండా ఏం చేస్తున్నాడంటే నినివేకి వెళ్ళకుండా తన సొంత ఇష్టము, తన ఇష్టానుసారంగా ఎక్కడికి వెళ్తున్నాడంటే తర్సీసుకి వెళుతున్నాడు. తర్సీసుకు వెళ్ళడానికి ఏం చేస్తున్నాడంట, ఓడని ఎక్కుతున్నాడు. డేవిడ్ నువ్వు ఇడిగిరా, లేడిగిరా, ఇక్కడే కూర్చో. ఏం చేస్తున్నాడంట, ఓడనెక్కి కూర్చున్నాడు. ఓడలో ముందుగానే అందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. ఈ యోనా ఏం చేస్తున్నాడంటే ఎక్కి ఓడనెక్కి కింద అది 3 అంతస్తులు కానీ 4 అంతస్తులు కానీ ఉంటాయి కదా. ఈ యోనా ఏం చేస్తున్నాడంటే ఎక్కిన తర్వాత కిందకెళ్ళి ఏం చేస్తున్నాడంట, పడుకున్నాడు. ఏం చేస్తున్నాడు, కిందకెళ్ళి పడుకున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వారి వారి స్థలాల్లో వారు కూర్చున్నారు. కొంత దూరం వెళ్ళంగానే ఏమైందంట, ఓడ ఏమైపోతుంది అంటే అది క్రమేణా ఏమైపోతుంది, మునిగిపోతా ఉంది. ఓడ ఏమవుతుంది అంటే ఒక్కసారిగా మునిగిపోతుందా, దాన్ని ఏమంటారు, అదే క్రమేణా అన్న అదేమైపోతుందంట, కొద్ది కొద్దిగా ఓడ ఏమైపోతుంది, మునిగిపోతా ఉంటే ఆ ఓడలో చాలా మంది ఉంటారు కదా, ఇంకా చాలా బరువులు కూడా వాళ్ళు అంటే కొన్ని ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే 3 నెలలు 6 నెలలు వెళ్ళే అంత దూర ప్రయాణము ఉంటుంది. వాళ్ళకి కావాల్సినవన్నీ ఎక్కడ సిద్ధపరచుకుంటారు, ఓడలోకి అన్ని కూడా వాళ్ళకి తినడానికి ఆహారం అన్ని కూడా అందులో సిద్ధపరచుకుంటారు. వాళ్ళు అనుకున్నారు ఈ ఓడ మునిగిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి, అందరూ సామాన్లన్నీ తీసుకొని ఏం చేస్తున్నారు, ఓడలోకి ఎక్కుతున్నారు. ఓడలోకి ఎక్కినాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఓడ ఏమైపోతుంది, ఆ ఓడ కొంచెం కొంచెమే మునిగిపోతా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఓడలో ఉన్నవన్నీ కూడా బరువులు ఎత్తి ఏం చేస్తున్నారు, సరే కూర్చో, వాళ్ళు తెచ్చుకునే సామాన్లు ఎక్కడ వేస్తున్నారు, సముద్రంలో అన్ని కూడా వారు అరే మనం ప్రాణంతో ఉంటే చాలు అనుకున్నారు కదా, మనము ప్రాణాలతో ఉంటే చాలు అనుకొని అన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తెచ్చినట్టు అన్ని అందులో వేస్తున్నారంట. అయినా కూడా వారు ఓడలో చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడ చూడాలి, ఆ ఓడలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వారి వారి దేవుళ్ళని కలుసుకుంటా ఉన్నారంట.
వారు వారు వారి దేవుళ్ళు అంటే వారికి ఇష్టమైన దేవుళ్ళు వాళ్ళు పూజిస్తారు కదా. అలాగే ఈ ఓడలో ఉన్నవారు కూడా ఏం చేస్తారంటే దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించని వారి వారి దేవుళ్ళకు వారు ఏం చేస్తున్నారంట, మొక్కుకుంటున్నారు. అయితే యోనా ఏం చేస్తున్నాడు, కింద భాగానికి వెళ్ళి హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు అందరూ అనుకుంటున్నారు, అరే ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఈ పరిస్థితి, ఎందుకు వచ్చింది, ఏమైందని చెప్పేసి వాళ్ళందరిలో కూడా భయము కదా. ఏమవుతుంది వాళ్ళలో భయం కలిగి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సామాన్లు అన్ని కూడా చూడండి ఏం చేస్తున్నారు సామాన్లన్నీ ఎత్తి నీళ్ళల్లో వేసేస్తున్నారు. అన్ని వేసేసి అందరూ భయంతో ఏం చేస్తారంటే అందరూ వారి వారి దేవుడికి మొక్కుకుంటున్నారు, దేవ మమ్మల్ని కాపాడు రక్షించని. ప్రాణభయం కదా, అవునా కదా, చచ్చిపోతున్నాం అంటే అందరిలో భయం వస్తుంది కదా, వస్తుంది కదా, అందరికీ భయం వస్తుంది. ఈ ఓడలో ఉన్న వారందరికీ కూడా ఆ భయంతో ఏం చేస్తున్నారంటే సామాన్లన్నీ ఎత్తి కింద వేస్తున్నారు. అప్పుడు వారి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఓడలో అంత తిరిగినారు కదా, ఆ కిందికి వెళ్ళి చూసేలోపు యోనా ఏం చేస్తున్నాడంట, యోనా ఏం చేస్తున్నాడు, పడుకొని నిద్రపోతున్నాడు. వాళ్ళు చూశారు, చూసి పోయి నిద్రపోతూ ఏమన్నారు, పోయి నిద్రపోతూ నీకేమొచ్చింది అసలుకి, ఇంత నిద్రపోతున్నావు, అసలుకి ఓడ మునిగిపోతుంది, మనందరం ఏమైపోతాం, మనందరం చచ్చిపోతాం అని చెప్పేసి నువ్వు ఎవరు అసలుకి, నువ్వు నీ దేవునికి ప్రార్థించు, నీ దేవుడికి మొక్కుకో అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, అక్కడ పట్టణంలో ఓడలో ఉన్న వారు అందరూ కూడా, ఓడలో ఉన్నవారు ఎవరు చెప్తున్నారంటే యోనాకి చెప్తున్నారు. అసలు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు వాళ్ళు అడిగినారు, ఎవరు నువ్వు అని అడిగినప్పుడు యోనా ఏం చెప్తున్నాడంటే అడిగినారు చెప్పుకోవాలి కదా, ఏమంటా నువ్వు ఎవరు అని పిలవంగా, నువ్వు ఎవరు అని అడిగితే అప్పుడు యోనా ఏం చెప్పాడంటే నేను ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ యొక్క సృష్టికర్త సేవకుడిని. ఏం చెప్పినాడు, ఆకాశాన్ని భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుని యొక్క ఆ సేవకుడిని నేను అని చెప్పినాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు నీ పని ఏంది అంటే నేను దేవుని పని చేసేవాడిని అని చెప్పినాడు. సరే అలా చెప్పినాక మరి నువ్వు నీ దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పినాడు. అన్నప్పుడు వారందరూ అనుకున్నారు, సరే మనం ఎంతమంది ఇక్కడ మనం 10 మంది ఉన్నాం కదా, ఎవరిని బట్టి నష్టం కలిగింది, ఎవరిని బట్టి సిప్పు మునిగిపోతుంది, దేవుడు ఎందుకు ఇంత కీడు రప్పించినాడు, ఎందుకు ఇంత నష్టం రప్పిస్తున్నాడు, మనందరం కూడా ఏం రాద్దాం, చీటీ రాద్దాం, అన్ని పేర్లు చిట్టి మన ఇక్కడ మనం 10 మంది ఉన్నాం అనుకోండి, మనం 10 మంది పేర్లు ఏం చేయాలి, రాయాలి. అప్పుడు వాటిని వేస్తారు కదా, ఏం చేస్తారు వాటిని ఇట్లా చిల్లగొట్టి ఏం చేస్తారు, తీసినప్పుడు ఎవరి పేరైతే వస్తుందో వారిని బట్టి ఈ కీడు ఈ నష్టం జరిగిందని తెలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళందరి పేరు రాశారంట. ఎవరి పేరు రాశారు, యోనా పేరు కూడా రాశారు. యోనా పేరు కూడా డేవిడ్ సరిగో యోనా పేరు కూడా రాశారు. అప్పుడు చిట్టి తీస్తే ఎవరి పేరు వచ్చింది, యోనా పేరు వచ్చింది. ఇప్పుడు మరి యోనాని ఏం చేయాలి అనుకున్నారు, అరే యోనా పేరు వచ్చి ఈయన వల్లేనా ఇంత నష్టం కలిగింది అని చెప్పేసి వారందరూ కూడా తెలుస్తున్నారు. నువ్వు ఎందుకు యోనా వల్ల ఇట్లా అంత నష్టం జరిగిందంటే అప్పుడు దేవుడు నన్ను ఎక్కడికి పోమన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నేను దేవుని మాట వినలేదు, ఎక్కడికి వెళ్తున్నా, తర్సిస్కు వెళ్తున్నా. ఎవరికి తెలిసింది అది, యోనాకు తెలిసిందా లేదా, అవును నేను ఇప్పుడు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంత కీడు రప్పిస్తుంది, నా వల్ల వీళ్ళందరూ ఎందుకు చనిపోవాలా కదా. మనమైతే ఏమంటాం, నా వల్ల కాదు కదా, ఏమంటాం మనం, నన్ను ఏం చేద్దంట మనమా అంటారా మీరు, ఎందుకు చేస్తున్నారా ఈ పని అంటే నేను నాకు చేయలేదండి, వీడు చేసినాడండి, వీడు చేసినాడంటే చెప్పరా మీరు, చెప్పరా, తప్పు మీదైనా ఏం చేయాలా, తప్పు మీదైనప్పుడు మీరు ఏం చేయాలా, వినాలి. తప్పు మనలో ఎవరిదైనా అయినప్పుడు మనం ఏం చేయాలా, వారి మీద వీరి మీద చెప్పకూడదు, మనం ఏం చేయాలా, జెస్సీ
ఎవరు తప్పు ఒప్పుకోవాలా? నా వల్లే ఈ తప్పు జరిగింది, నా వల్లే పొరపాటు జరిగింది, నేనే ఈ తప్పు చేశానని పొరపాటు చేశానని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. సరే, ఈ యోనా అన్నాడు, మరి ఏం చేద్దామంటే యోనా ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నన్నెత్తి సముద్రంలో వేయండి. ఇక్కడ వినాలి మీరు. ఏం చెప్పినాడు యోనా? మీరు నన్నెత్తి సముద్రంలో వేయండి అన్నాడు. అరే, సముద్రంలో వేస్తే ఏమైపోతాడు? చచ్చిపోతాడు కదా. అయ్యయ్యో, సముద్రంలో ఎట్లా వేయాలా అంటే, మీరు నన్ను సముద్రంలో వేస్తే మీరేమవుతారు? మీరు బ్రతుకుతారు అంటే. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే నిర్దోషిని ఎట్లా వేయాలా? దేవుని బిడ్డ కదా, ఎట్లా వేయాలనుకున్నారు. కానీ తప్పదు. ఏం చేయాలి? వాళ్ళు యోనానెత్తి నీళ్ళల్లో వేయాలి. వేసారా లేదా? యోనాను నీళ్ళల్లో పడేస్తారు. నీళ్ళలో ఎత్తి వేయంగానే మునిగిపోయిందా? వాడు మునిగిపోయిందా? మునిగిపోలే. యోన నీళ్ళలో పడంగానే ఎవరు కనిపెట్టుకొని ఉన్నారు? చెప్పాలి. ఎవరి కోసం కనిపెట్టుకుంది? దేవుడు చెప్పాడు, ఓ చేప, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? నా యొక్క భక్తుడిని నీళ్ళలో వేస్తున్నారు, నా బిడ్డ నీళ్ళలో వేస్తున్నారు, నువ్వేం చేయాలా? వెంటనే మింగాల అని చెప్పి. సరే ప్రభువా. ఏముంది? సరే ప్రభువా, నువ్వు చెప్పిందే నేను చేస్తాను. యోనాను అక్కడ వేస్తున్నాగానే చేప ఏం చేస్తుంది? నోరు చాపుకొనింది కదా, కదా. నోరు ఇట్లా తీసుకొని ఎప్పుడు పడతాడా మింగేద్దామనేసి. అంటే యోనా దేవుని మాట విన్నాడా? వినలేదా? చేప దేవుని మాట వినిందా లేదా? మనిషికి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. మంచి చెడ్డ తెలుసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని మాటకు లోబడతా, దేవుని మాటకు లోబడడం లేదు, దేవుని మాట వినడం లేదు, దేవునికి విధేయత చూపడం లేదు. ఎవరు? ఓయ్ విక్కీ, ఏం చేస్తున్నావు? ఏం చేయరా? నీకు నిద్ర వస్తుందా? అయితే యోనా దేవుని మాట వినలేదు, కానీ చేప ఏం చేస్తుంది? సరేలే ప్రభువా, మింగుతాలే అని నిదానంగా పోయింటే ఏమైంది? దేవుడు చెప్పినాక ఎప్పుడో పోయింటే ఏమైపోయినాడు? యోనా చచ్చిపోయినాడు కదా. ఏం చెప్పంగానే వెంటనే ఎవరి మాట విన్నారు? చేప మాట విన్నారు. సరే ప్రభు అనింది. యోనా ఏం చేసింది? మింగేసింది. మింగినాక యోనా చచ్చిపోవాలా లేదా? గాలి ఆడక కదా, చచ్చిపోవాలి కదా. ఇంకా ఈ యొక్క చేప కూడా యోనాని ఏం చేసుకోవాలా? చంపేసి తన కడుపులో జీర్ణము చేసుకోవాలి, అవునా కదా. ఇంకేమైనా తినిందా చేప? యోనాను మింగినాక చేప 3 దినాల వరకు ఏం తెలియదండి. అర్థమైందా? యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. ఈ 3 రోజులు కూడా చేప ఏమి తెలియదండి. ఎందుకు? తింటే యోనా ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అర్థమైందా? ఏమైపోతాడు? ఆ తిన్న ఆహారంతో పాటు యోనా కూడా ఏమైపోతాడు? జీర్ణం అయిపోవాలి, చచ్చిపోవాలి. అర్థమైందా? అయితే చేప ఏం చేయలే, 3 రోజులు యోనాని కడుపులోనే పెట్టుకున్నాను. చేప ఏమి కూడా 3 రోజులు కూడా తినలేదు. అర్థమైందా? ఈ యోనా చేప కడుపులో నుండి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఇది చూడలేదు కదా మీరు? చూడండి, యోనా ఏం చేస్తున్నాడు? ఎత్తి సముద్రంలో పడేస్తుంది కదా. ఏం చేస్తున్నారంట? వీళ్ళందరూ కలిసి యోనాని ఏం చేస్తున్నారు? సముద్రంలో ఎత్తేగానే చేప ఏం చేస్తుంది? యోనాని మింగింది. ఇంకా యోనా ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క వేస్తున్నారు. చూడండి, యోనా ఏం చేస్తున్నాడంటే చేప కడుపులో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇది మత్తరాజు ఏం చేస్తున్నాడంట? యోనా ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట.
చేపలు ఆ యొక్క చేపల కడుపులో ఏముంటాయి? ముళ్ళు. అన్ని ముళ్ళు ఉంటాయి. కొన్ని చేపలు చాలా ముళ్ళు ఉంటాయి కదా, మనం కొంచెం తీయంగానే ముళ్ళు, మొత్తం అంతా ముళ్ళులే ఉంటాయి, అవునా కదా? యోనా ఆ యొక్క చేప కడుపులు అంట ఇటు తిరిగినా ముళ్ళు గుచ్చుకుంటాయంట, ఇటు తిరిగినా. మరి ఎట్ట పండుకుంటాడు చెప్పాలి. యోనా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ప్రభువా నన్ను రక్షించు, నా తప్పును క్షమించు కదా, నన్ను తిరిగి బయటకి తీసుకుని రా ప్రభువా, నా తప్పును క్షమించు, నా పొరపాటును క్షమించని ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో ఉండి ప్రార్థన. మనం ఏం చేస్తాం? అన్ని బాగుంటే ప్రార్థన చేస్తామా? మంచి ఆరోగ్యం ఉండి, మంచిగా ఆహారం ఉండి, అన్ని బాగుంటే ప్రార్థన. ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఏదైనా శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఏం చేస్తాం? ప్రవ్వా 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 అని ఏం చేస్తాం? మరి అది బాగున్నప్పుడు చేయొచ్చు కదా, బాగున్నప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు యోనా ఎప్పుడు చేస్తున్నాడు? చేప కడుపులో నుండి ప్రార్థన. అర్థమైందా? ఎవరు మాట విన్నారు, ఎవరు మాట వినలేదు? చేపకు మాటలు వస్తాయా? చేప దేవుని యొక్క స్వరూపంలో ఉందా? దేవుని స్వరూపంలో ఉందా? లేదు. ఒక మనుషుని మాత్రమే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మన యొక్క స్వరూపంలో చేస్తూ వచ్చినాడు. చేప దేవుని మాట వింటుంది, కానీ దేవుడు మనిషిని దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలో చేసినప్పటికీ మనుషుడు ఏం చేయలేకపోతున్నాడు? దేవుని మాట వినలేకపోతున్నాడు. జరుగు. మనం ఏం చేయాలా? దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవునికి ఏం చేయాలా? విధేయత చూపాలి. అర్థమైందా? ఎవరి మాట వినాలి? మనము దేవుని మాట వినాలి. మనకు కష్టమైనా మనకి ఇష్టం లేకపోయినా మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిందే చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనము దేవుడు చెప్పిన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనతో పాటు ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. దేవుడు మనతో పాటు ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరు? బిట్టు గమ్ముండు. పోయిన వారం గంట దొరికి నేర్చుకున్నారా? పోయిన వారం గంట దొక్కాం. పోయిన వారం గంట దొక్కాం. పోయిన వారం గంట దొక్కాం. రాసుకున్నారా? అసలుకి రాసుకున్నావా? ఇప్పుడు కంటి దొక్కాం పలకండి. మత్స్యము, ఆ మత్స్యము, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. పలకను. ఆ మత్స్యము కడుపులో నుండి ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను.
యోనా 2వ అధ్యాయము 1వ వచనము. యోనా 2వ అధ్యాయము 1వ వచనము. రండి పోయిన వారం చెప్పు. ఇప్పుడు వాక్యం యోనా 9:1 పోయిన వారం గడ్డ దగ్గర చెప్పండి. నేను ఏం చెప్తున్నా మీరు ఏం మాట్లాడుతున్నారు? పోయిన వారం గడ్డ దగ్గర చెప్తురండి అన్న. వదిలే పోయిన వారం కంటత వాక్యం నేర్చుకున్నారా అని అడుగు. నేర్చుకోలేదు. పెట్టు నేర్చుకోలేదా? మోకరించండి, ప్రాణం చేద్దాం. అయిపోయి నాకు చెప్తాను కదా. యోనా 2:1 మీరు ఎందుకు నేర్చుకోవడం అలా చెప్పి మోకరించండి, ప్రార్థన. ప్రార్థన మోకరించండి. ప్రార్థన మోకరించాలి. ప్రార్థన మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అందరు కళ్ళు మూసుకోవాలి. జెస్సీ ఫోన్ పడేసి 1 పైకే కృపా ప్రేమ గల తండ్రి, జీవన దేవాన్ని బంగారు పదాలు పదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ప్రభు నీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభు ఇంతవరకు కూడా మీరు తోడుకుంటూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవాన్ని ఇంతవరకు కూడా కథ ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. యోనాను ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే ప్రభు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. యోనా ప్రభా నినివే పట్టణానికి వెళ్ళమంటే దర్శించుకు వెళ్తూ వచ్చినాడు ప్రభా. తనని బట్టి ప్రభా ఎంతో నష్టం కలుగుతూ వచ్చింది ప్రభా. నా తండ్రి అయినప్పటికీ ప్రభా, నా తండ్రి యోనాను సముద్రంలో వేసినప్పటికీ ప్రభా, నా తండ్రి దేవా నాయన యోనా ప్రభా, నా తండ్రి చేప కడుపులో నుండి మొరపెడుతూ వచ్చినాడు. చేప అయితే మీ మాట వినింది ప్రభా. మనుషులంగా అనేక సార్లు ప్రభా నీ మాట వినలేకపోతున్నాం, మీకు లోబడలేకపోతున్నాం ప్రభా. మీ యొక్క మాటకు విధేయత చూపలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, కనికరించండి, రక్తంతో గడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేస్తాను. కళ్ళు మూసుకోవాలి. దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. చిన్న వయసులో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ తండ్రి పుత్రమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా యోనా మీ మాట వెనక ఎంతో నష్టపోతూ వచ్చినాడు ప్రభా. నా తండ్రి మేము కూడా అనేక సార్లు మీ మాట వెనక నన్ను లోబడక ప్రభా, నా తండ్రి విధేయత చూపక ఎంత నష్టపోయిన వారేమో ఉంటున్నాం. దయతో క్షమించండి, కనికరించండి. చేప వలె ప్రభా నా తండ్రి దేవా నోరు లేని జంతువు అయినప్పటికీ ప్రభా యొక్క ఇది ప్రభా నా తండ్రి దేవా చిన్న అయినప్పటికీ ప్రభా చేప మీ మాట వింటూ వచ్చింది, మీకు లోబడుతూ వచ్చింది ప్రభా. నా తండ్రి మేము కూడా అలా ఉండటానికి సహాయించండి. చిన్న బిడ్డలు మీరు దీవించండి, చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ విన్న మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ కట్టక వాక్యాన్ని కూడా యోనా 2వ అధ్యాయం 1వ వచనం రాయబడినట్టుగా ప్రభా నా తండ్రి మచ్చమ్మ కడుపులో నుండి యోనా ఇలాగ మొరపెట్టని సెలవిచ్చినట్టుగా ప్రభా నాన్న మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నా తండ్రి మేము కష్టము, శ్రమ, బాధ వచ్చినప్పుడు ప్రార్థించే వాళ్ళంగా ఉంటున్నాం తండ్రి. దేవా ప్రభా అనేక సన్నిధికి వచ్చి ప్రార్థించలేని వారంలో నీ సన్నిధిలో కనబడలేని వారంగా ఉంటున్నాం. దయతో క్షమించి కనికరించండి. మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.